అధునాతనంగా నిర్మించిన ఎత్తైన షెడ్లు, వందల సంఖ్యలో పశువులు, పాలు తీసేందుకు ప్రత్యేకంగా నిర్మించిన మిల్కింగ్ పార్లర్, ఒక పక్కగా పశుగ్రాస క్షేత్రాలు, బయోగ్యాస్ ప్లాంట్లు. చూడగానే ఇక్కడ భారీ ఎత్తున పశుపోషణ సాగుతోందనిపించేలా ఉన్న ఈ డైరీ ఫామ్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం లేమూరు గ్రామంలో ఉంది. రైతు శ్రీనివాసరెడ్డి స్వతహాగా వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన ఉన్నత చదువులు చదివి విదేశాలలో స్థిరపడ్డారు. గత సంవత్సరం ఇండియాకు తిరిగి వచ్చిన ఈయన పశుపోషణను వాణిజ్య పంథాలో శాస్త్రీయంగా చేపట్టారు. ఈ ఫామ్లో ఉన్న పశువుల సంఖ్య 250. వీటిలో చూడితో ఉన్నవి పాడి పశువులు కలిపి 180 ఉన్నాయి. దూడలు 70. ప్రస్తుతం ఈ ఫామ్లో సగటు పాల ఉత్పత్తి రోజుకు 1100 లీటర్లు. ప్రతి పశువు సరాసరి పాల దిగుబడి రోజుకు 8 లీటర్లు. లీటరు 36 రూపాయల చొప్పున రోజుకు 39,600 రూపాయల ఆదాయం వస్తోంది. దీనిలో 70% ఖర్చులు పోను రోజుకు 12,000 నికరాదాయం పొందుతున్నారు ఈ రైతు. శాస్త్రీయ పద్ధతిలో మిల్కింగ్ తీయడానికే మా ముఖ్య ఉద్దేశము. వాళ్ళు రేపు సింథటిక్ మిల్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో 500 బఫెలో ప్రాజెక్ట్స్ తోటి మోస్ట్ హైజీనిక్ పద్ధతిలో మిల్క్ తీయడమే మా ఉద్దేశము. 500 యానిమల్స్ ప్రాజెక్ట్ ఇది. హౌసింగ్ మేనేజ్మెంట్ కానీ, మిల్కింగ్ మేనేజ్మెంట్ ఆర్ కాఫ్ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్, మెన్యూర్ మేనేజ్మెంట్, ఇవన్నీ సైంటిఫిక్ పద్ధతిలో తీయడానికి ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ స్టడీడ్. తూర్పు పడమర దిశల్లో షెడ్లను నిర్మించారు. 370 అడుగులు పొడవు, 52 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో 4 పార్టిషన్లుగా షెడ్డును నిర్మించారు. ప్రతి పశువుకు 3 చదరపు మీటర్ల స్థలం కేటాయించారు. మొత్తం షెడ్డు సామర్థ్యం 400 పశువులు. చూడి పశువులకు ప్రత్యేకంగా వేరే షెడ్డు కేటాయించారు. ట్రాక్టర్తో దాణా, పశుగ్రాసం వేసేందుకు వీలుగా షెడ్డు మధ్యలో దారి వదిలారు. ప్రస్తుతం నెలకు 50 గేదెలు చొప్పున కొనితేస్తున్నారు. మరో 5 నెలల్లో తమ ఫామ్లో పశు సంఖ్య 500కు చేరుకుంటుందని రైతు తెలిపారు. పశుగ్రాసం కోసం కో-4, APBN-1, ల్యూసర్న్ పశుగ్రాసాలను 10 పాడి పశువులకు 1 ఎకరం చొప్పున సాగు చేస్తున్నారు. ప్రతి గేదెకు రోజుకు 25 కిలోల పచ్చి మేత, 7 నుంచి 8 కిలోల ఎండు చొప్పున అందిస్తున్నారు. ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కిలో దాణా చొప్పున పాల ఉత్పత్తిని బట్టి ప్రతి పశువుకు రోజుకు 5 నుంచి 7 కిలోల దాణా అందిస్తున్నారు. పశుపోషణలో కూలీల కొరత తీవ్రంగా ఉన్నందువల్ల మున్ముందు సమస్యలు ఎదుర్కోకుండా పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టారు. పశువుకు నీరు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ప్రతి 2 పశువులకు ఒక నీటి కుండీని ఏర్పాటు చేశారు. 20 కుండీలకు ఒక కంట్రోలర్ ఉంటుంది. పశువు నీరు త్రాగగానే ఆటోమేటిక్గా పైపుల ద్వారా నీరు కుండీలోకి చేరుతుంది. షెడ్లో కూడా యానిమల్ సేఫ్టీ ముఖ్య ఉద్దేశంగా నిర్మించబడినదండి. షెడ్ హైట్ కూడా మేము కావాలని ఎక్కువ పెంచి విండ్ మూమెంట్ కరెక్ట్గా ఉండాలనేది చేసినాము. దీని మూలంగా మాకు మెడిసినల్ కాస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డ్రాప్ అవుతుంది. యానిమల్ హెల్త్ కూడా చాలా బెటర్గా ఉంది. వాటర్ కూడా మేము ఆటోమేటిక్ గ్రావిటీ పద్ధతి లాగా వాటర్ బౌల్ సిస్టమ్ నిర్మించినాము. వాటర్ 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది దానికి. దాని మూలంగా పాల ఉత్పత్తిలో కూడా డైలీ లీటరు అలా తేడా కనపడుతుంది. ఎందుకంటే యానిమల్ తన ఇష్టానుసారము ఎప్పుడు నీళ్లు ఉంటుంది కాబట్టి తాగడానికి ఆస్కారం ఉంటుంది. ఒక బ్యాలెన్స్ డైట్, ఒక మీల్ క్రియేట్ చేసి దానికి అనుగుణంగా ఈల్డ్ని బట్టి మేము సైంటిఫిక్ పద్ధతిలో దానా క్రియేట్ చేశామండి. సాధారణంగా ప్రతి 10 పాడి పశువులకు ఒక కూలీ అవసరం ఉంటుంది. అంటే 500 గేదెలకు 50 మంది పనివారు కావాలి. ఎంత పాలిచ్చే పశువు నుంచైనా 5 నుంచి 6 నిమిషాల్లో పాలు పితకటం తప్పనిసరి. లేకపోతే పాలు ఎగచేపి దిగుబడి తగ్గిపోతుంది. మరి అంత నైపుణ్యం ఉన్న కూలీలు దొరకడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈ రైతు మొదట్లో బకెట్ సిస్టంతో ఉన్న పాలు పితికే యంత్రాలు వాడారు. రాను రాను పశు సంఖ్య పెరిగే కొద్దీ నిర్వహణ కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈ రైతు మిల్కింగ్ పార్లర్ను ఏర్పాటు చేసుకున్నారు. పాల ఉత్పత్తికి ఆటోమేషన్కి వెళ్ళినాము. అందులో పార్లర్ అనేది నిర్మించాము. దాదాపు 70% ఆఫ్ ద లేబర్ విల్ బి రెడ్యూస్డ్. మోస్ట్ హైజీనిక్ బెత్త పద్ధతి ప్రకారం మన మిల్క్ కూడా తీవచ్చాను. ఈ ఆటో మెషిన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో పనిచేస్తుంది. పశువులకు సంబంధించిన వివరాల కొరకు ఇక రిజిస్టర్లతో పని లేదు. మౌస్ మీద ఒక్క క్లిక్ చేస్తే చాలు పశువు పూర్తి వివరాలు కంప్యూటర్లో మన కళ్ల ముందుంటాయి. అదెలా సాధ్యమో చూద్దాం.
పశువుల శాల పక్కన ప్రత్యేకంగా కనబడుతున్న ఈ షెడ్డే మిల్కింగ్ పార్లర్. దీన్ని మిల్కింగ్ హెరింగ్ బోన్ పార్లర్ అంటారు. బ్యాచ్ల వారీగా పశువులు లోనికి వెళ్లేందుకు దీని ముందు ప్రత్యేకంగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశారు. 10 నిమిషాల్లో ఒకేసారి 24 పశువుల నుంచి పాలు తీసే ఏర్పాటు ఉంది ఇక్కడ. ఈ మెషిన్ను కంప్యూటర్కు అనుసంధానం చేయడం వల్ల పశువుల యొక్క పూర్తి డేటా మనకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. ఈ ఫామ్లో గేదెలను చూడండి. వీటి చెవి దగ్గర గుండ్రంగా కాయిన్ రూపంలో ఒక ట్యాగ్ కనబడుతుంది కదూ, దీంట్లోనే ఉంది రహస్యమంతా. దీన్ని RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటారు. ప్రతి పశువుకు ఒక RFID నంబర్నిచ్చి చిప్ రూపంలో చెవి దగ్గర ఈ ట్యాగ్లో అమరుస్తారు. ఈ నంబరును ముందుగా కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. పాలు తీసే ముందు పశువు ఈ మిల్కింగ్ పార్లర్లోకి అడుగుపెట్టగానే ముందు అమర్చిన యాంటీనా ఈ RFIDని రీడ్ చేసుకుంటుంది. పశువు ఎక్కడి నుంచున్నా కంప్యూటర్లో దాని నంబరు డిస్ప్లే అవుతుంది. పార్లర్ లోపల పొదుగుకు తగిలించే పనిముట్లు ఇవి. వీటిని క్లస్టర్లు అంటారు. ఇవి తగిలించడానికి పార్లర్లో 2 మనుషులుంటే సరిపోతుంది. సాధారణంగా అయితే గేదెలు చేపటానికి దూడను వదలాల్సి ఉంటుంది. కానీ ఈ మెషిన్కు ఆ అవసరం లేదు. క్లస్టర్ తగిలించిన వెంటనే 30 సెకండ్ల పాటు చేపును కలిగిస్తుంది. దీన్ని స్టిమ్యులేషన్ అంటారు. ఈ యంత్రం ద్వారా 40 కిలో పాస్కల్స్ గాలి ఒత్తిడితో గేదెల నుంచి పాలు పిండటం జరుగుతుంది. 4 నుంచి 5 నిమిషాల్లో పాలు పిండటం పూర్తవుతుంది. వెంటనే క్లస్టర్లు వాటంతట అవే ఊడి కింద పడతాయి. పాలు పితికేటప్పుడు పశువు ఎన్ని పాలిస్తోంది అనేది డెమెట్రాన్లో కనిపిస్తుంది. మొదట పాలు పైపుల ద్వారా మీటర్ బాడీలోకి చేరతాయి. ఆ తర్వాత పాల సేకరణ ట్యాంకులోకి, దాని నుంచి పాల శీతలీకరణ ట్యాంకులోకి చేరతాయి. పశువుకు పొదుగు వ్యాధి వచ్చే అవకాశాలుంటే ఈ ఆటో మెషిన్ పాల యొక్క ఎసిడిటీని బట్టి 72 గంటల ముందే హెచ్చరికలు పంపిస్తుంది. దాని ద్వారా మనం వెంటనే పశువుకు తగిన చికిత్సను అందించవచ్చు. అలాగే పశువు ఎద లక్షణాలను, చూలు కట్టింది లేనిది, జ్వరం వంటి ఇతర వ్యాధులకు గురవుతున్నా వెంటనే తెలియచేస్తుంది. పశువు అనారోగ్యానికి గురైనా, పాలలో ఏమైనా తేడా ఉన్నా మీటర్ బాడీ అందించే సంకేతాల ద్వారా యంత్రం పాలు తీయటం ఆపేస్తుంది. పాలు ఇచ్చే ముందు, తీసిన తర్వాత ప్రతి పశువు యొక్క వివరాలను మనం కంప్యూటర్లో గమనించవచ్చు. పాలు తీసే ముందు పొదుగు కడగడానికి, తీసిన తర్వాత పొదుగును శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన పైపులు ఈ యంత్రంలో ఉంటాయి. ఈ హెరింగ్ బోన్ పాలు తీసే యంత్రం ద్వారా గంటకు 96 పశువుల నుంచి పాలు తీయవచ్చు. పాలు చివరి బొట్టు వరకు పిండడం వల్ల మంచి వెన్న శాతంతో పాటు 10% పాల దిగుబడి పెరిగిందని రైతు తెలిపారు. ప్రస్తుతం గంటన్నరలోగా ఈ పార్లర్ ద్వారా పాలు పెతకడం పూర్తి చేస్తున్నామన్నారు. మనుషులతో పని లేకుండా పాలు నేరుగా చిల్లింగ్ ట్యాంకులోకి చేరతాయి కనుక ఎటువంటి మలినాలు, వ్యర్థాలు లేని నాణ్యమైన పాలను మార్కెట్ చేస్తున్నారు. పాలు తీసిన తర్వాత పైప్ లైన్లలో వేడి నీరు, చల్లని నీరు, రసాయనాలను పంపించి ఆటోమేటిక్ సిస్టంతో శుద్ధి చేస్తారు. ఈ రైతు 6000 లీటర్ల సామర్థ్యం ఉన్న 3 శీతలీకరణ ట్యాంకుల్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల మార్కెటింగ్ ఆలస్యమైన పాలు చెడిపోయే అవకాశం లేదు. ఈ మిల్కింగ్ పార్లర్ ధర 96 లక్షల రూపాయలు. పార్లర్లో పాలు తీసేందుకు 24 క్లస్టర్లు ఉన్నాయి. అంటే ఒక్కో క్లస్టర్ ఏర్పాటుకు 4 లక్షలు ఖర్చయింది. శీతలీకరణ ట్యాంకులు, షెడ్డు నిర్మాణానికి మరో 24 లక్షల రూపాయలు. అంటే ఈ పార్లర్ మొత్తం ఖరీదు 1,20 లక్షలు. దీని జీవితకాలం 20 సంవత్సరాలు. అమ్మో, ఇంత ఖరీదా అనుకుంటున్నారా? ఇంత ఖర్చు పెట్టిన రైతు ఎంత తెలివిగా ముందడుగు వేశారో చూడండి. సాధారణంగా 500 పశువులున్న ఫామ్లో 50 నుంచి 60 మంది కూలీల అవసరం తప్పనిసరి. మరి ఈ ఫామ్లో ఉన్న కూలీల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 20 మంది. పాలు తీసేందుకు మనుషుల అవసరం లేదు కనుక 30 మంది కూలీలు తగ్గారు. అంటే ఒక్కో కూలీకి నెలకు 7,000 రూపాయల జీతం చొప్పున 30 మందికి కలిపి 2,10,000 రూపాయలు ఆదా చేశారు. ఇది సంవత్సరానికి 25,20,000. అంటే 5 సంవత్సరాల్లో మెషిన్ ఖరీదు రైతు చేతికొస్తుందన్నమాట. మరో 15 సంవత్సరాల పాటు రైతుకు రిస్క్ ఉండదు. మెన్యూర్ మేనేజ్మెంట్లో కూడా మేము దానికి బయోగ్యాస్ నిర్మించి దాని వలంగా పవర్ తోటి మేము పరికరాలన్నీ నడపాలని చేస్తున్నాము. ఆ వచ్చిన విధంగా తర్వాత కూడా మేము వర్మి కంపోస్ట్ చేసి ఆర్గానిక్ మెన్యూర్ చేయాలని మా ఉద్దేశం. మా ప్లాన్ ప్రకారము 500 యానిమల్స్ అయినప్పుడు మాకు ఈ ఫామ్లో డైలీ 5,000 లీటర్లు ఉత్పత్తి చేయాలనేది మా గోల్ అండి. చూశారుగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా పశుపోషణ చేపడితే డైరీ లాభాల బాటను పయనిస్తుందనడానికి ఇలాంటి రైతులే ప్రత్యక్ష ఉదాహరణ.